హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రైన్స్ ప్లానెట్. సో ఇవాళ మనం ఏంటంటే యూత్ మూవ్మెంట్ స్కీమ్ వీసా గురించి మన వాళ్ళు చాలా మందికి డౌట్లు ఉన్నాయి. ఇవాళ మొత్తం కంప్లీట్గా అసలు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు, అంటే మనం అప్లై చేసే టైం నుంచి యూకేకి వచ్చేదాకా ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఎట్లా అప్లై చేయాలి ఏంటంటే మొత్తం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వాళ్ళని ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ మస్తు వస్తాయి మన దానికి, కానీ ఇంకెవరు సబ్స్క్రైబ్ మర్చిపోతున్నట్టు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఏమన్నా అప్డేట్ ఇచ్చినా ఫాస్ట్ వస్తుంటాయి. సో ఈ టాపిక్ అయితే మొత్తం మాట్లాడుకుందాం. మీరు అయితే కంప్లీట్ వీడియో చూసినాక స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీకు క్లారిఫై చేస్తాను, అలా ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే వీడియో మాత్రం మొత్తం చూడరు, మనం అన్ని టాపిక్స్ మాట్లాడుకుందాం, ఏ డౌట్స్ లేకుండా మొత్తం క్లియర్ కట్గా చెప్తా. సో మనం ఎట్లా స్టార్ట్ చేయాలి ప్రాసెస్ అంటే, వన్స్ ఒకసారి మనకి మన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు బ్యాలెట్ ఓపెన్ చేసి కావచ్చు అని చెప్పేసి. లాస్ట్ ఒక రీల్ కూడా చేసిన. అది ఎట్లా అంటే, మన యూత్ మూవ్మెంట్ స్కీమ్ వీసా అనేది మన ఇండియాకే కాకుండా వేరే కంట్రీస్కి కూడా ఉంటుంది. సో మన ఇండియాకి సపరేట్ లింక్ ఉంటుంది, వాళ్ళందరికి సపరేట్ లింక్ ఉంటుంది. మనకైతే ఇంకా బ్యాలెట్ ఇప్పటి వరకు అయితే ప్రజెంట్ ఈ రోజు వరకు అయితే ఇంకా బ్యాలెట్ ఓపెన్ కాలేదు మనకి. వన్స్ ఒకసారి బ్యాలెట్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు డేట్స్ ఇస్తారు, 3 days. ఆ 3 days లోపు మనం ఎప్పుడన్నా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తాను, మన ఇండియాకి సపరేట్ లింక్ ఉంటుంది. ఒకసారి రిలీజ్ కాగానే ఆ డేట్స్ ఏ టైం నుంచి ఏ టైం వరకు అప్లై చేసుకోవచ్చు, ప్లస్ లింక్ మన ఇండియాకి ఉన్న సపరేట్ లింక్ ఏంది, ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో దానికి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇదొక పార్ట్. అయితే ఇంట్లో కొందరికి అప్లై చేసుకోరాక భయపడు, అంటే అప్లై చేసుకుంటే ఏమవుతుందో వస్తుందా రాదా అని చెప్పేసి కన్సల్టెన్సీని అప్రోచ్ అవ్వడు, వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వడు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కన్సల్టెన్సీస్ డబ్బులు తీసుకొని, సరే ఇప్పుడు వాడు ఆఫీస్ పెట్టి నడుపుకున్నందుకు 4-5 వేలు 5-6 వేలు పోయినట్టే ప్రాబ్లం ఏం లేదు. అది ఎట్లనన్నా ఆ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి మన ఇంటెన్షన్తో వానికి 50,000 60,000 ఎంతైనా సరే ఇచ్చేలాగా మనం ప్రిపేర్, అది ఒక రకంగా తప్పే. వాడు దొరికింది సందిగా అని చెప్పేసి వాళ్ళు ఎన్ని లక్షలు పడితే 2 లక్షలు వాళ్ళు అడుగుతారు. ఇదైతే కంప్లీట్గా ఫ్రీ అప్లై చేసుకోవచ్చు మనం. సో అనవసరంగా వేలకు లక్షలు ఎవరికి ఇచ్చి అనవసరంగా వేస్ట్ చేసుకోకూరి, ఇక్కడికి వచ్చినాక ఇబ్బంది పడకూరు అనవసరంగా. అది ఈజీగా అప్లై చేసుకోవచ్చు. మనం మినిమం కొంచెం మనకు చదువు వచ్చినా కూడా అప్లై చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏముండదు. మామూలుగా ఇప్పుడు మనం ఏదైనా ఫామ్ ఫిల్ చేస్తే ఎట్లా ఫిల్ చేస్తాం, సో అట్లా. కాకపోతే మనం అప్లై చేసే ముందు డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ప్రాపర్ ఉదుకుంటే సరిపోతుంది. అనవసరంగా వేరే వాళ్ళని నమ్మి మనీ వేస్ట్ చేసుకోకూరి, టైం వేస్ట్ చేసుకోకూరి అనవసరంగా. సో దీనికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి మనకంటే, మన ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఒకటి కావాలి, ప్లస్ పాస్పోర్టు. దాని తర్వాత ఒకవేళ మనం బ్యాలెట్ ఫస్ట్ అప్లై చేసుకోవడానికి ఇవి కావాలి: ఒరిజినల్ డిగ్రీ ఒకటి, పాస్పోర్ట్ ఒకటి, మన డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఈ బేసిక్ డీటెయిల్స్ ఉంటే చాలు, మన బ్యాలెట్ ఎంటర్ అయిపోవచ్చు. బ్యాలెట్ ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్ లక్కీ డ్రా సిస్టమ్ అని చెప్పినాయి కదా. సో అందులో మన ఇండియాలో మొత్తం అప్లై చేసుకున్న అందరికి కలిపి లాస్ట్ టైం అయితే 3,000 ఇచ్చారు మనకి. సో ఇప్పుడు చూడాలి ఎన్ని ఇస్తారు అనేది. లైక్ ఆ స్లాట్స్లో మనం సెలెక్ట్ అయిపోతే మనం ఫండింగ్ స్టార్ట్ చేసుకోవాలి. బ్యాలెట్లో మనం సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ 2-3 డేస్లో మనం అకౌంట్లో బ్యాలెన్స్ చూపించి ఫండింగ్ స్టార్ట్ చేసుకోవాలి. 28 days ఫండింగ్ చూపించాలి మనం. ఆ 28 days ఫండింగ్ చూపించిన తర్వాత వీసాకి అప్లై చేసుకోవాలి. ఈ బ్యాలెట్లో సెలెక్ట్ అయినట్టు మనం మెయిల్ వస్తుంది కదా, ఈ మెయిల్ లెటరు, ఆ ఫండ్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, ఎఫ్డి వేస్తే ఎఫ్డి, సేవింగ్స్ అకౌంట్ అయితే సేవింగ్స్ అకౌంట్, ఆ ఫండింగ్ స్టేట్మెంట్, సేమ్ మన ఈ అప్లికేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఇది పాస్పోర్ట్ కానీ ఒరిజినల్ డిగ్రీ కానీ, ఇవన్నీ మనం చేసుకొని మీ అప్లికేషన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు వీసా అప్లికేషన్కి. అక్కడ ఈ ఫండ్స్, ఈ బేసిక్ ఫండ్స్ ఉంటే సరిపోతుంది. దీన్ని బట్టి మనం వీసా అప్లై చేసుకుంటాం. వీసా అప్లై చేసుకున్నాక మనకి ప్రియారిటీ అప్లై చేసుకుంటే 5 daysలో వస్తుంది, నాన్ ప్రియారిటీ అయితే 10 days 15 days ఆ గ్యాప్లో మనకి వీసా వచ్చేస్తుంది. సో వీసా అయిపోయింది. వీసా వచ్చినాక మనకి ఎన్ని రోజులు, 3 months టైం ఉంటుంది. ఆ 3 months టైంలో, వీసా వ్యాలిడిటీ టైంలో మనం ఎప్పుడన్నా ఇండియా నుంచి యూకేకి రావచ్చు. సో ఇక్కడ ఒక డౌట్, మళ్ళీ యూకేకి వచ్చినాక మన నీడు వాళ్ళని రిసీవ్ చేసుకుంటారా ఏందనేది. మన లెక్క బొచ్చడం మంది వస్తారు, ఎవ్వడు ఉండడు ఇక్కడ. మన అకామిడేషన్ మనమే ఎత్తుకోవాలి, మన జాబులు మనమే ఎత్తుకోవాలి. వన్స్ వీసా ఇచ్చే వరకే వాంది. వీసా మొత్తం వచ్చినాక మనదే ఉంటుంది. పోయి అకామిడేషన్ ఎక్కడ చూసుకోవాలి, జాబ్లు ఏం చూసుకోవాలని మొత్తం మన చేయాలనే ఉంటుంది. ఈడ కొన్ని మోసాలు అవుతున్నాయి. మళ్ళీ ఆడికి పోయినాక మేము రూమ్స్ చూపిస్తాం, జాబ్లు చూపిస్తాం, ఏదో రకంగా సెట్ చేస్తామని చెప్పేసి అంత ఇక్కడ ఉన్న వాళ్ళే ఒక్కొక్కటి చచ్చిపోతారు. ఒక్కొక్కటి నెలల నుంచి చూస్తూ ఉన్నారు, ఇల్లు మారదామని, వేరే ఇల్లు ఎత్తుదామని, చేంజ్ చేద్దామని. వాళ్ళకే దొరుకుతలేవు. ఇక మన కొత్తగా ఆనుచుడికి రాగానే ఎవడు ఇయ్యడు కదా. సో అట్లా ఎవరైనా చెప్పినా కూడా నమ్మకూరి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే మన కొన్ని గ్రూప్స్ ఉన్నాయి కదా, కామన్ గ్రూప్స్, తెలుగు వాళ్ళవి, అలా కొంచెం ఎవరైనా ఉన్న వాళ్ళతో నంబర్లు తీసుకొని మాట్లాడు, లేకపోతే 1-2 సార్లు అడుగుర్రి, తెలుస్తుంది మీకు కూడా ఏందనేది. సో వన్స్ ఒకసారి మనకు వీసా అప్రూవ్ అయిన తర్వాత ఇంకా కొందరికి డౌట్లు ఏంటంటే, ఇప్పుడు మనం ఆ నుంచి ఎట్లా ఫ్లైట్స్ అంటే మీరు కామన్గా
ఒకసారి వీసా అయిపోయిందంటే మనకి ఇంకేం ఉండదు ఇక, డైరెక్ట్ మనం ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చేసే ఉంటుంది. మీకు కన్వీనియంట్ ఏ డేట్స్ ఉంటే ఆ డేట్స్ ఫ్లైట్స్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసేయాలి. ఇక్కడ మెయిన్ మనకి ఇమిగ్రేషన్లో ఏమైనా అడుగుతారా అన్న డౌట్లు, నాకు అంత ఇంగ్లీష్ రాదు, మరి తక్కువ తక్కువ ఇంగ్లీష్ వస్తుంది ఆడ, నేను ఫేస్ చేస్తానా చేయలేనా, ఇమిగ్రేషన్ ఎట్లుంటుంది, ఏమేమి క్వశ్చన్లు అడుగుతారని అదొక డౌటు. ఇది మాత్రం కొంచెం జాగ్రత్త హ్యాండిల్ చేయాలి. ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు ఇమిగ్రేషన్ లాంటి అడిగి వచ్చినాక, నువ్వు ఏ వీసా మీద వచ్చినావు అంటే సో అండ్ సో యూత్ మొబిలిటీ స్కీమ్ అని చెప్తాం. ఇది ఎవరు అప్లై చేసిండు నీకంటే, మా అన్న అప్లై చేసిండు, కన్సల్టెన్సీ అప్లై చేసిండు, ఇవంతా చెప్పొద్దు, నేనే అప్లై చేసుకున్నా, అట్లా ప్రిపేర్ కావాలి మీరు. మరీ గుడ్డిగా ఆ నుంచి దాకా వస్తా అంటే కూడా ఎవడు అట్లా అలో చేయడు కదా కంట్రీలో. అసలు ఇప్పుడు ఫ్లో బాగా అయిపోయింది, ఇంకా స్ట్రిక్ట్ చేస్తారు. సో మీరు కొంచెం కాన్ఫిడెంట్గా ప్రిపేర్ కావాలి మంచిగా. ఎట్లా వచ్చినామంటే ఈ సో అండ్ సో వీసా మీద వచ్చినామని చెప్తాం. ఎవరు అప్లై చేసారంటే మనం అప్లై చేసినాం, నేనే అప్లై చేసుకున్నా అని చెప్పాలి. చెప్పలేం, క్రాస్ చెక్ కొన్నిసార్లు ఏమేమి క్వశ్చన్లు అడిగిందల్లా ఎట్లా చేసినామంటే మనం అదంతా గుడ్డికి ఇంకోల మీద నమ్మి కూడా ఉండొద్దు. అది ప్రాసెస్ ఎట్లా జరిగింది ఏందనేది కూడా కొంచెం తెలుసుకొని పెట్టుకోర్రి. దానికి తగ్గట్టు ఎన్ని ఫండ్స్ చూపించినావు అని అడుగుతారు. ఫండింగ్ అసలు ఎక్కడే అంటే మా నాన్ననే పంపించండు, లేకపోతే మా అమ్మనే ఇచ్చింది, మా అక్కనే ఇచ్చారు, ఫ్యామిలీ మెంబర్సే, లేకపోతే నా అకౌంట్లోనే సేవింగ్స్ ఉన్నాయి, అట్లా అని చూపించాలి. నేను ఆడ తీసుకొచ్చేసిన, ఈడ తీసుకొచ్చేసిన, ఇంట్రెస్ట్కి తీసుకొచ్చేసిన, కన్సల్టెన్సీ వాళ్ళు చూపించారు ఇట్లా అని చెప్పొద్దు. సో నా పైసలే, నాకు ఐడియా ఉంది, నా ఏ వీసా అప్లై చేసిన అనేది నాకు ఐడియా ఉంది, నేను ఆడికి పోతున్నా, నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి, నా ఇట్లా డిగ్రీ అయిపోయింది, నాది ఈ స్కిల్స్ ఉన్నాయి, ఇట్లా వచ్చి జాబ్ చేద్దాం అనుకుంటున్నా, వచ్చి ఇటే ఉండా జాబ్ చేసుకొని ఈ వీసా అయిపోయినాక వెళ్ళిపోతా అని ఇట్లా చెప్పాలన్నట్టు. అట్లా కూడా కొన్నిసార్లు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే ఎవరు తెలిసిన ఉన్నా కూడా లేరనే చెప్పాలి. తెలిసిన వాళ్ళు ఉన్నట్టు ఆ వీడియో ప్లాన్ కొద్దిగా వచ్చిండు అన్నట్టు అట్లా ఆలోచిస్తారు అన్నట్టు. నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, కాకపోతే నేను ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నా, ఇప్పుడు మనం ఆడ ఓయో రూమ్స్ అట్లా బుక్ చేసుకున్నాం కదా మామూలుగా, అట్లా ఇక్కడ బిఎన్బి అని చెప్పేసి ఉంటుంది ఒకటి, అట్లా రూమ్స్ బుక్ చేసుకున్నా, లేకపోతే ఆన్లైన్ మన గూగుల్లో సెర్చ్ చేసిన అకామిడేషన్స్ వస్తాయి కొన్ని, అట్లా బుక్ చేసుకున్నా, నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు అని అట్లే చెప్పాలన్నట్టు. క్రాస్ చెక్ చేయడానికి చాలాసార్లు అడుగుతారు క్వశ్చన్లు. మనం వచ్చే వీసా మీద ఏ వీసా మీద వస్తున్నాం ఏందనేది కొంచెం బేసిక్ డీటెయిల్స్ తెలుసుకోర్రి. మెయిన్ అడిగే క్వశ్చన్ అయితే ఫండింగ్ గురించి అడిగితే మాత్రం నా డబ్బులు అని చెప్పుర్రి. ఎవరు అప్లై చేసుకున్నా అంటే నేనే అప్లై చేసుకున్నా అని చెప్పాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే లేరని చెప్పాలి. మరి ఎక్కడ ఉంటావు అంటే ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నా ఇట్లా అని చెప్పాలి. కాన్ఫిడెంట్గా చెప్పురు ఏది అడిగినా కూడా. అక్కడ మనం కొంచెం తడబడ్డట్టు అయితే వాడు ఇంకా ఎక్కువ క్వశ్చన్లు అడుగుతాడు, మనం ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఇమిగ్రేషన్ గురించి కొన్నిసార్లు వాడు మంచోడు ఆఫీసర్ దొరికితే వాడు అది కూడా అడిగాడు, నార్మల్గా పేరు చూసి క్రాస్ చెక్ చేసి పంపిస్తాడు అంతే. ఎవడన్నా అట్లే అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు కదా, వాడు ఎవడన్నా తగిలితే అట్లా కొంచెం ఎక్కువ డెప్త్ అడుగుతారు తప్ప, లేదంటే నార్మల్గా అయిపోయే ఛాన్సులు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ స్ట్రిక్ట్ చేస్తారు కాబట్టి చెప్పలేం, కొన్నిసార్లు అడిగే ఛాన్సులు కూడా ఉంటాయి. మనం ప్రిపేర్ అయ్యి ఉంది బెటర్ అన్నట్టు. కొంచెం మనకు ఆ వీసా వచ్చేసింది, ఆ నుంచి మొత్తం 3 months టైం లోపలనే ఎప్పుడో మనం ఆన్ సైడ్కి వచ్చేసినాం. వచ్చినాక ఇక్కడ జాబులు చూసుకోవాలి. జాబ్స్ ఎట్లా చూసుకోవాలంటే మరి మనకి ఇప్పుడు ఎవరికైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ని పట్టుకొని లింక్డ్ఇన్ కానీ, ఇండీడ్ కానీ, లేకపోతే దాని మీద ఒక వీడియో చేసిన మన ఛానల్ ఉంది చూడు కావాలంటే, జాబ్స్ వచ్చినాక జాబ్స్ ఎట్లా అని, అట్లా కెరియర్స్ వెబ్సైట్లో కానీ అట్లా అప్లై చేసుకోవచ్చు మనం మన ఎక్స్పీరియన్స్ని బట్టి. ఫ్రెషర్గా అంటే మాత్రం కొంచెం కష్టమే ఉంటుంది. ఏదన్నా బయట స్టోర్స్, వేర్ హౌసెస్ అట్లాంటి వాటిలలో ఫ్రెషర్స్కి లైక్ మినిమం డిగ్రీ ఉండి అట్లా వాళ్ళకు ఉంటుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మనం ఐటీ సైడ్ కానీ, లేకపోతే మనమున్న లైక్ మనకు ఇంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆ ఫీల్డ్ ఉంటుంది కదా, అట్లా ఆ టైప్లో కానీ సెర్చ్ చేయొచ్చు, అట్లా ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, మరి ఇప్పుడు అందరు సిచ్యువేషన్ అక్కడ బాగాలేదంటారు కదా అన్న, మరి ఇప్పుడు ఓవచ్చా పోలేమా, ఆడ ఎట్లుంది అసలు జాబ్ సిచ్యువేషన్ అంటే, అది కరెక్టే వాస్తవం. ప్రజెంట్ ఫ్రెషర్గా వచ్చే వాళ్ళకి మాత్రం కష్టమే. కరెక్ట్ మీ దగ్గర స్కిల్స్ ఉండి కొంచెం మనకి ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ వచ్చి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అన్నట్టు. మరీ ఫ్రెషర్గా వచ్చి ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా అంటే కష్టమే అవుతుంది. ఎందుకంటే లాస్ట్ యూత్ మొబిలిటీ కింద వచ్చిన వాళ్ళు అయినా, లేకపోతే డైరెక్ట్ స్టూడెంట్ మీద వచ్చి అయిపోయిన వాళ్ళు అయినా కూడా కొందరికి వచ్చినాయి జాబ్, వాళ్ళ ప్రొఫైల్ బాగుంటే కొందరికి ఇమీడియట్గా జాబ్లు వచ్చినాయి, కొందరికి 3-4 months అయినా రాలే. అట్లా అని చెప్పి వాళ్ళ ప్రొఫైల్ లైక్ మంచి లేదని చెప్పలేము. అట్లా కొన్నిసార్లు మనం మనకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి, ఈడున్న జాబ్ ఆపర్చునిటీస్ బట్టి, మనం వెళ్ళే రూట్ను బట్టి కూడా కొన్నిసార్లు చేంజ్, కొన్నిసార్లు కన్సల్టెన్సీని పోతేనే కరెక్ట్ జాబ్లు వస్తాయి, కొన్నిసార్లు డైరెక్ట్ వెళ్ళినా కూడా వస్తాయి. అది మనం గెస్ చేయలేము ఇంకా. కాకపోతే ఏదో రకంగా మనం మూవ్ ఆన్ అవ్వాలి తప్ప ఆనే కూర్చొని నడవదు కదా కథ. సో అప్లై అయితే వేయర్రి, వస్తే సెలెక్ట్ అయితే పోయేది ఏం లేదు. నన్ను అడిగితే మాత్రం ఉన్న వీసాలన్నింటిలో ఇది బెటర్. తక్కువ పైసలతో ఆ నుంచి రావచ్చు. స్టూడెంట్కి 20 లక్షలు పెట్టి, 30 లక్షలు పెట్టి, స్కిల్డ్ వర్కర్ దానికి లక్షలు పెట్టేసి అనవసరంగా వేస్ట్ చేసుకునే వాళ్ళు ఇది ఒక రకంగా బెటరే. ట్రై అయితే వేయర్రి, వస్తే మాత్రం మంచిగానే ఉంటుంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఉన్న 2 సంవత్సరాలు ఏదన్నా పని చేసుకొని పోయి 4 రూపాయలు సంపాదించుకొని పోవచ్చు.
ఇంటికాడ కూడా మావాడు ఫారెన్ పోయి వచ్చిండ్రు అన్నట్టు ఉంటుంది. ఏదో ఒకటి చేసుకోవచ్చు అట్లా. ట్రై అయితే ఇయ్యరు కానీ అనవసరంగా వేస్ట్గా వేరే వాళ్ళకి పైసలు పెట్టి అట్లా లాస్ కాకుర్రి. ఇవి వచ్చినాక ఒక 2-3 మంత్స్ మాత్రం జాబ్ లేకున్నా కూడా మీరు సఫర్ కాకుండా కొంచెం డబ్బులు అయితే మెయింటైన్ చేసుకునేలా ఉండరండి. మరీ జీరో బ్యాలెన్స్ వచ్చినా కూడా కష్టం. ఇక్కడ ఎవరిది వాందే ఉంటుంది బతుకు. వీడికి వచ్చినాక మనం ఎవడు దిక్కడు ఉంటాడు, ఎవడు పట్టించుకుంటాడు ఉంటాడు, ఎవడేం రూపాయి పెట్టాడు మనకి. మన పైసలు మనకే ఉంటాయి, మన ఖర్చులు మనకే ఉంటాయి. సో అదైతే ఒకసారి చూసుకోర్రి. జాబ్ల గురించి అయితే కొంచెం అడిట్ అయినా ఇబ్బంది అయినా 2-3 మంత్స్ అయితే సర్వైవ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుని రండి వచ్చుడైతే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నంబరు, దానికి ఒకసారి టెక్స్ట్ చేయండి, మాట్లాడుకుందాం. కానీ ఇది యూత్ మొబిలిటీ గురించి అయితే మొత్తం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ ఫర్ ప్రవీణ్స్ ప్లానెట్. థ్యాంక్ యూ.